హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం బెంగళూరు నుండి విజయవాడ వెళ్తున్న ఇంద్ర ఏసీ సీటర్ బస్సు అండ్ సర్వీస్ నెంబర్ వచ్చేసరికి 4119. సో ఆ బస్సు గురించి అయితే చూద్దాం. ఇది మనకి బెంగళూరు నుండి విజయవాడ వెళ్తుంది. సో ఈ బస్సు రూట్ అండ్ టైమింగ్స్ చూద్దాం. ఫస్ట్ ఈ బస్సు రూట్ అయితే చూద్దాం. సో ఇది బస్సు స్టార్టింగ్ వచ్చేసరికి మనకి బెంగళూరులో కెంపగౌడ బస్ స్టాండ్, అక్కడ నుండి బేగం మహల్, నెక్స్ట్ వచ్చేసరికి ఇందిరానగర్, నెక్స్ట్ ఐటీఐ గేటు, కేఆర్పురం, టిన్ ఫ్యాక్టరీ అన్నీ ఒకే చోట, నెక్స్ట్ హొస్కోట, నెక్స్ట్ కోలార్, దెన్ పలంనేరు నుండి చిత్తూరు నుండి తిరుపతి నుండి నాయుడుపేట టు నెల్లూరు నుంచి కావలి నుంచి సింగరాయకొండ, ఒంగోలు, చిలకలూరిపేట, గుంటూరు అండ్ లాస్ట్ స్టాప్ వచ్చేసరికి విజయవాడ. సో ఈ బస్సు మనకి ఈ స్టాప్స్ మీద గుండా మనకి గుంటూరు నుంచి మనకి బెంగళూరు నుంచి మనకి విజయవాడ అయితే చేరుకుంటుంది. సో మనం ఈ బస్సు టైమింగ్స్ కూడా ఒకసారి చూద్దాం. మన బెంగళూరులో ఇప్పుడు మనకి ఇది 5:45 PM అయితే స్టార్ట్ అవుతుంది, సాయంత్రం 5:40కి స్టార్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి అది రేపు మార్నింగ్, అంటే ఈరోజు మనకి నైట్ స్టార్ట్ అయితే అది రేపు మార్నింగ్ 7కి విజయవాడ చేరుకుంటుంది. సో ఈ బస్సు స్టాపింగ్స్ ఒకసారి టైమింగ్స్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి బెంగళూరులో 5:46 స్టార్ట్ అవుతుంది. సో బేగం మహల్ వెళ్ళేసరికి 6:05. సో నెక్స్ట్ ఇందిరానగర్ 6:10, నెక్స్ట్ ఐటీఐ గేటు 6:15 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి హొస్కోట 6:30, కోలార్ 7:25, నెక్స్ట్ వచ్చేసరికి నంగలి 8 అండ్ పలంనేరు 9:30, చిత్తూరు 10:05, తిరుపతి 11 అవుతుంది, 11 PM, నాయుడుపేట 12:10 అవుతుంది, నెల్లూరు 1:50 అంటే 1:50 AM, నెక్స్ట్ కావలి 3:10 AM, నెక్స్ట్ సింగరాయకొండ 4:05 AM, నెక్స్ట్ ఒంగోలు 4:30 AM అండ్ చిలకలూరిపేట 5:40 AM అండ్ గుంటూరు 6:10 AM అండ్ నెక్స్ట్ వచ్చేసరికి విజయవాడ 7. సో ఈ బస్సు టైమింగ్స్ వచ్చేసరికి కొంచెం ట్రాఫిక్ ఉండటం వల్ల, రోడ్డు బాగోపోవడం వల్ల సో ఈ టైమింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. మనకు ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక 20 minutes కానీ టైమింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ బస్సు టికెట్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఎంత పడుతుందంటే 1300 పడుతుంది అనమాట. సో ఇది ఏసీ బస్సు కాబట్టి 1300 రూపీస్ పడుతుంది, ఇంద్ర ఏసీ సీటరు. సో ఇది మనం లైవ్ ట్రాకింగ్ కూడా చేసుకోవచ్చు. మీరు టికెట్ బుక్ చేసిన తర్వాత మీకు ఒక లింక్ వచ్చింది అనమాట, ఆ బస్సు ఎక్కడ ఉంది, ఎక్కడ మనం స్టాప్ ఎక్కడ ఉన్నాము. సో మీరు బస్సులో ఉండైనా చేసుకోవచ్చు, ఆ లింక్ ఎవరికైనా షేర్ చేసినా సరే వాళ్ళైనా ట్రాక్ చేసి చూడవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ బస్సు ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.